ఏటికేటా భారమవుతున్న పెట్రోల్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. ముడి చమురు ధరల పేరిట ఏటా అదనపు బాధుడు తప్పడం లేదు. ఈసారి దానికి రూపాయి పతనము తోడైంది. కానీ పెరిగిన భారాన్ని ప్రభుత్వాలు నిజంగా నియంత్రించలేవా? అసలు పెట్రోవాత పెడుతున్నదెవరు? దేశ ఆర్థిక వ్యవస్థకు ఇంధనంగా భావించే పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. సామాన్యుడికి అందనంత స్థాయికి పెరిగిపోతున్నాయి. 4 ఏళ్లలో పెట్రోల్ ధరలు రెట్టింపు అయ్యాయి. 2008లో హైదరాబాద్లో 40 రూపాయలున్న పెట్రోల్ 2012 మే నెలలో 81 రూపాయల 44 పైసలకు చేరింది. ఇందుకు ఎప్పుడూ చెప్పే కారణం ముడి చమురు ధరల పెరుగుదల. ఈసారి రూపాయి పతనం దీనికి తోడైంది. ఈ కారణంగా సుమారు 8,000 కోట్ల రూపాయల నష్టపోతున్నామన్న చమురు సంస్థలు ఏకంగా లీటరుకు 7.5 రూపాయలు పెంచేశాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ తదితర పొరుగు దేశాలతో పోల్చితే మన దేశంలో పెట్రోల్ ధరలు చాలా ఎక్కువ. పెట్రోల్ మూల ధరలకు, మార్కెట్ ధరలకు భారీ వ్యత్యాసం ఉంది. దీనంతటికీ కారణం పన్నులే. అంతర్జాతీయ ముడి చమురు ధరలతో పోల్చితే మన దేశంలో సామాన్యుడు చెల్లించే పెట్రోల్ ధరలో సుమారు 50% పన్నులే. ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో అధిక శాతంగా ఉన్న పెట్రో ఆదాయాన్ని వదులుకునేందుకు అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేకపోవడం వల్లే పెట్రో ధరలకు ఏటా రెక్కలొస్తున్నాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్తో పాటు ఎక్సైజ్ పన్నులు, కస్టమ్ పన్నులు, ఎడ్యుకేషన్ సెస్, డీలర్ కమిషన్, రవాణా ఛార్జీలు తదితర పన్నులతో పెట్రోల్ ధరలు 50% పెరుగుతున్నాయి. మన రాష్ట్రంలో పెట్రోల్ పై వ్యాట్ 33%. ఏ రాష్ట్రంలోనూ పెట్రోల్ పై ఇంతటి పన్ను లేదు. అంటే లీటర్కు వ్యాట్ పన్నే సుమారు 20 రూపాయలు. లీటర్ పెట్రోల్కు చెల్లించే 80 రూపాయల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పన్నులే సుమారు 35 రూపాయలు. ఆ భారాన్ని గమనించిన గోవా సర్కారు పెట్రోల్ పై 11 రూపాయల వరకు తగ్గించింది. గోవా బాటలోనే ఇతర రాష్ట్రాలు నడిస్తే సామాన్యుడికి పెట్రోవాత నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. మరోవైపు నష్టాలు భరించలేకే ధరలు పెంచక తప్పలేదని చెబుతున్న చమురు సంస్థలు నిజంగా నష్టాలు భరిస్తున్నాయా అంటే అదేం లేదనే విషయం అవగతమవుతోంది. ఆయా కంపెనీల త్రైమాసిక ఫలితాలు పరిశీలిస్తే అసలు విషయం తేట తెల్లమవుతుంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసీ 2011-12 చివరి త్రైమాసిక లాభాలు 4 గింతలు పెరిగాయి. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ బీపీసీఎల్ సైతం 4వ త్రైమాసికానికి 3,962 కోట్ల 83 లక్షల లాభాలను ప్రకటించింది. જે મબલખ નફો કરે છે છેલ્લા 5 વર્ષના આંકડા જુઓ તો ગઈ સાલ 10,000 કરોડનો ત્રણેય કંપનીઓ નફો કરે છે. એક બાજુ નફો કરે છે, છાપામાં એવું કહેવામાં આવે છે કે 1 લાખ કરોડના દર વર્ષે નુકસાન થાય છે. તો દેશના લોકોને આ લોકો મૂર્ખ સમજે છે અને પેટ્રોલિયમ કંપનીઓ અને સરકારની મિલીભગતથી સરકાર કહે છે પેટ્રોલિયમ કંપની વધારે, પેટ્રોલિયમ કંપની સરકાર కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చమురు సంస్థలు ఆడుతున్న లాభ నష్టాల ఆటలో అంతిమంగా ప్రజలే భారాన్ని మోస్తున్నారు. సామాన్యుని ఇంధనంగా భావించే డీజిల్, కిరోసిన్, గ్యాస్ల ధరలు పెంచే యోచనే లేదని కేంద్రం ప్రకటించడం కాస్త ఊరటనిచ్చే అంశమే అయినా వీటిపై సుమారు 75,000 కోట్ల రాయితీల భారం మోస్తున్న సర్కారు ఏ క్షణాన్నైనా చేతులెత్తేసే అవకాశాలున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.